కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ. 993 పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిల్లో వినియోగించే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,000 దాటింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే పన్నుల మేరకు ఈ రేటు వేరువేరుగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు 5 కిలోల సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ. 549 మేర పెంచాయి. దీంతో ఆ సిలిండర్ ధర 993కు చేరింది. వాణిజ్య సిలిండర్, 5 కిలోల సిలిండర్ ధరను ఒకేసారి ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి. కాగా ఎల్పీజీ గృహ వినియోగదారుల మీద మాత్రం చమురు సంస్థలు భారం మోపలేదు. దీంతో ఇళ్లలో వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పు లేదు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ. 993 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లపై భారీగా భారం పడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 3 నెలలుగా పెరుగుతుండడంతో 3,000 దాటింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఈ ధర చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో ఇప్పటికే హోటళ్లు, ఆహార పదార్థాల ధరలు పెంచాయి. రోడ్డు పక్కన బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లలోనూ 5 నుంచి రూ. 10 మేర పెంచేశాయి. ఇప్పుడు మరోసారి సిలిండర్ ధర పెరగడంతో ఆహార పదార్థాల ధరలు మరింత ఎగబాకడం ఖాయం. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇది మూడోసారి. మార్చి నెలలో రూ. 144, ఏప్రిల్ 1న సుమారు రూ. 200 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ఈ వరుస పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులపై ప్రభావం భారీగా పడింది. హాస్పిటాలిటీ రంగంపై పడినటువంటి భారాన్ని ఇప్పుడు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ విధంగా చూస్తున్నారు, ఈ భారాన్ని వినియోగదారులు మేము మోపుతారా లేకపోతే వాళ్ళే భరిస్తారా అనే విషయాలపై ఇప్పుడు మనం హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు కార్తీక్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ మూడోసారి మళ్ళీ గ్యాస్ సిలిండర్ పెరిగింది కదా, ఈ భారాన్ని మీరు ఏ విధంగా మోస్తారు? వినియోగదారులపై వేస్తారా లేకపోతే మీరే భరిస్తారా? అందరికీ నమస్తే అండి. ఇప్పుడు రీసెంట్గా పెరిగిన గ్యాస్ ధర రూ. 993 భారం అంటే ప్రపంచ మార్కెట్ పరిస్థితులు బట్టి పెరిగిందని మేము భావిస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే హాస్పిటాలిటీ అండ్ టూరిజం రంగానికి చాలా ఇంపాక్ట్ అయిందండి. ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే ఒక మిడ్ సెగ్మెంట్, ఒక విశాఖపట్నంలోకి మనం తీసుకుంటే ఒక మిడ్ సెగ్మెంట్ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ 3 నుంచి 5 సిలిండర్లు వాడతారండి రోజుకి. అంటే ఆల్మోస్ట్ 1,50,000 నెలకి భారం పడుతుందండి వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని హోటల్స్ వరకు మెనూస్ అవి రేట్స్ అవి రివైజ్ చేశారు, బట్ కొన్ని హోటల్స్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని హోటల్స్ కూడా ఆల్మోస్ట్ 10-15% రేట్ రివిజన్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అన్నిటికన్నా ఉపాధి రంగం టూరిజం రంగం. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది ఒకవేళ ఈ రంగం దెబ్బతింటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి ఉందండి. దీనికి అనుగుణంగా ఏంటంటే మా రిక్వెస్ట్ మేము చెప్పింది కొంత కన్సిడర్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెస్టారెంట్స్, హోటల్స్ కూడా చాలా తక్కువ మార్జిన్స్తో వర్క్ అవుతుందండి ఇప్పటికే యాక్చువల్గా. ఎందుకంటే కనిపించిన ఎక్స్పెండిచర్ చాలా ఉంటుందండి దీనికి భావించి. ఎందుకంటే మేము అడుగుతుంది కొంచెం ఈ మనకి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్స్ స్లోగా అంటే పెరుగుతున్నాయి ఇవన్నీ. దానివల్ల ఇప్పుడు వరకు మెనూస్ కూడా చాలా హోటల్స్ పెంచలేదు, కొన్ని హోటల్స్ పెంచినాయి. ఇప్పుడు అన్ని హోటల్స్ పెరుగుతాయి. ఇదేంటంటే కొంచెం ఈ గ్యాస్ రూ. 993 అన్నది చాలా ఎక్కువ ఒకేసారి పెరగటం. 2,200 నుంచి ఆల్మోస్ట్ 3,200కి వెళ్ళిపోయిందండి ఇప్పుడు సిలిండర్. ప్లస్ ఇప్పుడు వరకు కూడా ముఖ్యంగా ఇంపాక్ట్ అయ్యేది ఒక మిడ్ సెగ్మెంట్ రెస్టారెంట్స్ అండ్ బిలో చిన్న వ్యాపారస్తులకైతే ఇది చాలా భారం అండి. ఎందుకంటే పెద్ద హోటల్స్ కొంతవరకు పర్వాలేదు వాళ్ళు యాక్చువల్గా, బట్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్సే తగ్గుతాయి. బట్ చిన్న వ్యాపారస్తులకైతే ఇది చాలా దెబ్బ తగిలిందనే మేము భావిస్తున్నాము. ఇది ఎందుకంటే మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎంతో కొంత దీన్ని కన్సిడర్ చేస్తే కొంచెం ఈ రంగం అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక ఎకానమీ పరంగా కానీ, ఒక ఉపాధి పరంగా కానీ, అన్ని రకాలుగా కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా ఎంప్లాయ్మెంట్ కానీ ఎకానమీ కానీ ఇచ్చే రంగం అండి. దానికి కొంచెం కన్సిడర్ చేయమని మా రిక్వెస్ట్ అండి. యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ముగిసే వరకు కూడా ఈ రేట్లు ధరలు తగ్గుతాయో లేదనేది పూర్తిగా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి సమస్యపైనే దానిపై దృష్టి పెట్టి ఈ ధరలు పెంచడం జరుగుతుంది. ఇది వరుసగా మూడోసారి పెంచారు ఇప్పటికి. అయితే ఇప్పుడు ఈ రంగం ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా బాగా ఎక్కువ నష్టపోతే చిరు వ్యాపారులు బాగా ఎక్కువ. ఇప్పటికే చాలామంది చిరు వ్యాపారులు అంతా కూడా వాళ్ళ వ్యాపారాలు మానేసే పరిస్థితి వచ్చింది. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ అయితే మాత్రం
అరకొరగా అలా ఏదో మొత్తానికి వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈసారి మూడోసారి పెరిగిన భారం మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకి రూ. 1,50,000 భారం పడుతుంది ఒక్కొక్క రెస్టారెంట్ పైన. కనుక దీన్ని వాళ్ళు ఎలా ఏ విధంగా భరిస్తారంటే కార్తీక్ గారు చెప్పిన మాటలు బట్టి అయితే ఖచ్చితంగా ప్రస్తుతానికి నష్టాలు భరిస్తున్నాం తప్పితే దాన్ని వినియోగదారులపై వేయట్లేదని చెప్తున్నారు. కానీ రానున్న రోజులు ఇదే ఇలా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వినియోగదారులపై కూడా ఈ భారం వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.